మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 15 ఆగస్టు వరకు కదా రుణమాఫీ చేస్తా అని చెప్పిన మిగతా 5 గ్యారంటీ సంగతి ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పేటోడికి అడిగేటోడికి చెప్పేటోడు లోకు అన్నట్టు సన్నాసులకు ఏమైనా చదువుతూనేమో మనం ఏమైనా చెప్తాం ఇవాళ. వానికి కళ్ళు లేని కబోదులు పేపర్లో రోజు రాస్తున్నాను. ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ అమ్మనో ఇంకెవరైనా బంధువులు ఉన్నా కానీ బస్సులు ఎక్కిస్తే ఉచితంగానే పంపిస్తారు. ఎవరికి టికెట్ అయితే తీసుకుంటారు. మొన్న మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అవసరమైతే నువ్వే చీర కట్టుకోపోయి నీకు ఇయ్యరని చెప్పి, చీర కట్టుకొని నువ్వు పోతే నీకు కూడా టికెట్ తీసుకోవాలని చెప్పిండు. మరి అట్లనే మరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది, 200 రూపాయల 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తుంది. అలా దాంతోపాటు మేము ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు పెంచినాం. మరి అలా ఇవన్నిటితో పాటు పంటలు మొన్నటిదాకా అమ్మ పోతే అడవి అన్నట్టు ఉండే. ఇలా రైతులు పండించిన పంటను అమ్మాలంటే క్వింటాల్కి 8 కిలోల 10 కిలోల 12 కిలోల లెక్కన ఉండే. ఇవాళ ఎక్కడ కూడా పడిగాపులు లేకుండా, ఎదురుచూపులు లేకుండా, ఇంతకుముందు చెప్పాను మీకు నేను మా సిరిసిల్ల నియోజకవర్గం చెప్తాను, నాకున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి. సిరిసిల్ల నియోజకవర్గంలో మే 15వ తారీఖు లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళ ప్రభుత్వంలో మే 15వ తారీఖు వరకు కేవలం 87,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసాము. ఇవాళ అంటే నిన్నటి వరకు ఈ మా ప్రభుత్వంలో, మా 4 నెలల ప్రభుత్వంలో మేము 1,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేసినాం. ఇవాళ అంటే వాళ్ళు కొన్నారా మేము కొన్నారా? మా దగ్గర కట్టింగ్ ఎంత? 1.5 నుంచి 2 కిలోలు. నీవు ఒకవేళ ఎగబోస్తే అంటే మేము తెలంగాణలో ఎగబోస్తుంటాం, మీరు ఏమంటారో మరి నాకు తెలియదు, కానీ మా భాషలో మా ఉత్తర తెలంగాణలో మా కరీంనగర్ జిల్లాలో వడ్లు ఎగబోస్తే అంటే చెత్త చెదారం లేకుండా చేసిన తర్వాత తూకానికి పెడితే ఎటువంటిది లేకుండా బస్తాకు బస్తనే అంటే ఒక బస్తా 600 గ్రాములు ఉంటుంది. 600 గ్రాములు మాత్రమే కట్టింగ్ ఉంటుంది. ఒకవేళ ఎగబోయకుంటే 2 కిలోలు అంటే క్వింటల్ పేరు మీద 2 కిలోలు, 2 బస్తాలు ఉంటాయి. 40 కిలోల బస్తాలు 2 అంటే 1,200 గ్రాములు దానికే పోతాయి. కాబట్టి 2 కిలోలు పోతున్నాయి అంతే. అంటే రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఇటువంటిది ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి. అందుకని చెప్పి ఎంతసేపు గోబెల్ ప్రచారాన్ని వెనకడ గోబెల్ మీరు నేను చూసే చరిత్రలో చదివినాం. వీళ్ళని చూస్తే దానికి నిదర్శనంగా ఉంటారు. ఇలా అయ్యా కొడుకులు వాళ్ళ బావ వాళ్ళ గోబెల్ బొమ్మలు అయితే వాళ్ళు దానికి నిదర్శనంగా ఉంటారు. వాళ్ళు ఇలా వాళ్ళకు కొన్ని మా రాసే పత్రికలు ఉన్నాయి, కొన్ని కూస్తే ప్రచారం చేసే ఛానళ్ళు ఉన్నాయి. వాటిని పెట్టుకొని వాళ్ళు ఇష్టమైనట్టు ఆట ఆడుకుంటారు. ఇలా వాళ్ళ నోరా మోరా వాళ్ళకే అర్థంగా దేవుడు మొక్కాల వాళ్ళు కదా. తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఎమ్మెల్సీకి సంబంధించి గెలిపిస్తే ఆడికెళ్తా, గెలిపియకపోతే శ్మశానానికి వెళ్తా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి నేనైతే వినలేదమ్మా. మీరు అన్నారు కాబట్టి మీరు చెప్తే వింటున్నారు. కానీ ఇవాళ గెలిపిస్తే ఏడికి వెళ్తాడు? అసెంబ్లీకి వచ్చి ప్రజల దగ్గరికి వెళ్తారు. ఇక మీరు నన్ను గెలిపేయకుంటే మీకు వచ్చేదంతా కూడా మీరు ఇబ్బందులు పడతారు, నేను ఎప్పటికి మీ దగ్గరికి రావాల్సి వస్తుంది అని చెప్పిండు. అంతే తప్ప ఆయన నేను శ్మశానానికి అయితే బ్లాక్మెయిల్ రాజకీయాలు వాళ్ళకుంటే మాకు ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఒడిదొడుకులు చూసిన వ్యక్తులు నేనే ఉన్నా. ఇప్పుడు నేను అనేకమైన ఒడిదొడుకులు చూసిన, నేను పట్టించుకుంటున్నాను. అటువంటి బెదిరింపులు అనేది బ్లాక్మెయిల్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఎవరు కూడా చేయరు. సందర్భోచితంగా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, దాన్ని వాళ్ళకి అనుగుణంగా మాట్లాడడానికి ట్రోలింగ్ ఇంతకుముందు మాట్లాడి చెప్పాను మీకు నేను. కొన్ని ఉంటే కట్ అండ్ పేస్ట్ గాలు ఉంటారు కొంతమంది. ఆ కట్ అండ్ పేస్ట్ గాల యొక్క వ్యవహారం ఇది. వంకర టింకర బుద్ధులు ఉంటాయి వాళ్ళకు, వాళ్ళ బతుకులే అవిగా. అటువంటి బతుకులు ఉన్న వాళ్ళకి ఇటువంటి వాళ్ళు జమ అవుతారు కొంతమంది. మూడోసారి మోడీయే ప్రధాని అవుతాడని కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు అత్యధిక సీట్లు వాళ్ళకే వస్తాయని కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఎవరి ధీమా వాళ్ళది ఉంటుంది కాబట్టి సో మీరు ఇప్పుడు ఒకటి మాత్రం చెప్తానండి, ఎవరి పార్టీ వాళ్ళు ఉండరు. ఇవాళ మేమనుకుంటున్నాం నఫరత్ చోడో మొహబ్బత్ కా దుకాన్ కోలో అని చెప్పి భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల యొక్క మన్ననలు పొందిండు. ఈ దేశంలో సబ్బండ వర్ణాలు, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వంగా ఇవాళ భారతదేశ యొక్క చరిత్ర ముందుకు, భారతదేశ యొక్క సార్వభౌమత్వము సౌభాతృత్వం ముందుకు పోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ భద్రత కొరకు, దేశ రక్షణ కొరకు ఎంతైనా అవసరం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇవాళ. కాబట్టి మోడీ ఈ 10 సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేసిండు, ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసిండు, నిరుద్యోగుల పొట్టను ఏ విధంగా కొట్టిండు, ఇవాళ వ్యవసాయదారుల యొక్క బతుకులు ఏ విధంగా ఆగం చేసిండు, ఇవాళ భారతదేశాన్ని కాపాడే ఇవాళ సైనిక వ్యవస్థను ఏ విధంగా దెబ్బతీసిండు, ఇవాళ పెంపుడు కొడుకులైన ఆదాని అంబానీలను ఏ విధంగా పెంచి పోషిస్తాడు. ఇవాళ ఇవన్నీ కూడా దేశంలో ఉన్న మేధావులు,
విద్యార్థులు ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఆకలింపు చేసుకున్నారు. ఇవాళ ఆకలింపు చేసుకున్న తర్వాత ఇలా మోడీ కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పార్టీ. ఇవాళ భారతదేశంలో వచ్చిన ఇవాళ రిజర్వేషన్ వ్యవస్థ కానివ్వండి, ఇలా బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, నిరుపేదలకు భూములను పంపిణీ చేయడంలో కానివ్వండి, అంతేకాకుండా పనికి ఆహార పథకాన్ని ఇలా మారుమూల గ్రామాల్లో కూడా ఎవరు కూడా ఉపాధి లేకుండా ఉండకూడదని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఎస్సీ ఎస్టీలకు దళిత బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు మైనారిటీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరికి కూడా ఇవాళ 10 సంవత్సరాల మోడీ పరిపాలన చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమికి ఓటేయడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ సరే మోడీ మావాడు కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం తప్పు లేదు. ఇవాళ వాళ్ళ భావజాలాన్ని నేను తప్పడలేను. వాళ్ళని 10 సంవత్సరాలు బలపరిచారు కదా జనం. కాబట్టి వాళ్ళ భావజాలంతో కొంతమంది ఏకీభవిస్తుంటారు. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఏదైనా కొంతకాలమే ఉంటుంది. షైనింగ్ ఇండియా అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో షైనింగ్ ఇండియా అని చెప్పి పెద్ద ప్రచారం చేసింది. ఏమైంది? షైనింగ్ అయిపోయి స్వీప్ అయిపోయింది. బీజేపీ వెళ్ళిపోయింది. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితిలో అబ్కి ఏమంటాడు కానీ ఇవాళ కొత్త అబ్కి బార్ కిసాన్ సర్కారా 400 బార్ అబ్కి బార్ 400 కాదు, ఇలా 420 అవుతారు. ఇవాళ ప్రజల చేతుల్లో వాళ్ళు 420లో గుర్తించబడుతున్నారు వాళ్ళు.